హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ దుర్గా నవరాత్రులు శుభాకాంక్షలండి. ఈరోజు నేను ఈ విధంగా గడపకు అనేది అలంకరించుకొని ముగ్గేసేసుకొని స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా తులసి కోట దగ్గర పూజ చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అగరబత్తులతోటి దీపం అనేది పెట్టేస్తున్నాను. మనం అగ్గిపెట్టెతో కాకుండా ఈ విధంగా అగరబత్తులతో పెడితే కనుక మనకు మంచిదని చెప్పేసి ఈ విధంగా అగరబత్తులతో పెట్టేసిన తర్వాత తులసి కోటకు కూడా ఈ విధంగా తిప్పేసాను అన్నమాట. తులసి కోటకు దర్వాజాకు. ఆ తర్వాత వచ్చేసి ధూపం కూడా వెలిగిస్తున్నాను అన్నమాట. ధూపం అనేది కొంతసేపు కాలిన తర్వాతనే పెడితే కనుక మనకు పొగ అనేది మంచిగా వస్తుందన్నమాట. ధూపం అనేది బాగా వెలుగుతుంది. ధూపం అనేది బాగా వెలిగి ఈ విధంగా ధూపం మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నిండు సెమ్ముతోటి నీళ్లు తులసమ్మకు అనేది పోసేస్తున్నాను. ఈ విధంగా పోసేసిన తర్వాత దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రసాదం వచ్చేసి కలకండ అనేది పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో కూడా దుర్గా నవరాత్రుల పూజ ఏ విధంగా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా కర్పూరం వేసేసి కర్పూరం వెలిగిచ్చేసి ఈ విధంగా హారతి అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా తులసి కోటకు దర్వాజాకు హారతి అనేది ఇచ్చేసాను. హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా తిప్పేసి హారతి అనేది ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కింద పెట్టేసి ఈ విధంగా దేవుని అమ్మవారి తులసి కోటకు అనేది ఇచ్చేసిన తర్వాతనే ఈ విధంగా నమస్కరించుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా నమస్కరించుకొని ఏమైనా తప్పులు చేసింటే క్షమించు అని చెప్పేసి ఈ విధంగా దండం అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ముచ్చెంపలు కూడా వేసేసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.